నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. అనిశ్చిత పరిస్థితుల మధ్య చాలా మంది యుఏఈ నివాసులు తమ ఈద్ వేడుకల శోభను తగ్గించవద్దని నిర్ణయించుకున్నారు. కుటుంబ సమావేశాలు నిర్వహించడం, బహుమతులు అందజేయడం వంటి పనులతో పండుగ సంతోషకరమైన సమయంగా ఉండేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో కొందరు ఈ సెలవుల్లోని ఆకర్షణలను అన్వేషించడానికి మరియు ప్రత్యేక రాయితీలను సద్వినియోగం చేసుకోవడానికి సరైన సమయంగా భావిస్తున్నారు. దుబాయ్ నివాసి ఫాతిమా షేక్ ప్రాపర్టీ యజమానులు ఆఫర్లను అందిస్తుండటంతో రాయితీపై పొందిన ఒక ఫామ్ హౌస్లో కనీసం 50 మంది సభ్యులను తన కుటుంబంతో పండుగ జరుపుకోనున్నారు. సాధారణంగా మా ఈద్ ప్రణాళికలు చాలా ముందుగానే ఖరారవుతాయి, ఎందుకంటే మా అందరికీ వసతి కల్పించడానికి ఒక హోటల్లో కనీసం 25 గదులు లేదా తగినంత పెద్ద ఫామ్ హౌస్ అవసరమని అన్నారు. ఈ సంవత్సరం ఏం చేయాలో తమకు తోచలేదు, కానీ ఈ వారం మొదట్లో ఎలాగైనా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాం. సాధారణ పరిస్థితుల్లో తగిన ప్రదేశాన్ని కనుగొనడం అసాధ్యమయ్యేది, కానీ ఈ సంవత్సరం తాము ఒకదాన్ని కనుగొనగలిగాం మరియు దానిపై మంచి తగ్గింపులు కూడా పొందినట్లు వివరించారు. ఈద్ రెండవ రోజున కుటుంబం నగరం చుట్టూ తిరగాలని మరియు స్థానిక ఆకర్షణల ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తున్నట్లు ఆమె చెప్పారు. పిల్లలు అట్లాంటిస్లోని ఆక్వా వెంచర్ను చూడాలనుకుంటున్నారు, అయితే మాలో కొందరు దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సందర్శించాలనుకుంటున్నారని ఆమె అన్నారు. అక్కడ రద్దీగా ఉంటుంది, కానీ ఈద్ సమయంలో అది కూడా ఒక సరదా భాగమని తాము అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. యుఏఈలో ఈద్ 2026 మార్చి 20న వస్తుంది. కొనసాగుతున్న ప్రాంతీయ అశాంతి కారణంగా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఈద్ ప్రార్థనలు మసీదుల లోపల జరుగుతాయని ప్రకటించారు. బయట ఎటువంటి ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రార్థనల సమయం ఉదయం 6:30 నుంచి 6:50 మధ్య ఉంటుంది. అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించారు. తక్షణమే శత్రుత్వాన్ని విడనాడాలని, అంతర్జాతీయ చట్టాలు గౌరవించాలని వారు పిలుపునిచ్చారు. అజర్బైజాన్, బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, లెబనాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మంత్రులు రియాద్లో సమావేశమయ్యారు. అనంతరం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి నివాస ప్రాంతాలు, చమురు కేంద్రాలు, ఉప్పునీటి శుద్ధి కర్మాగారాలు, విమానాశ్రయాలు, గృహ సముదాయాలు మరియు దౌత్య కార్యాలయాలతో సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడులను ఈ సందర్భంగా మంత్రులు ఖండించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం దేశాలకు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని పునరుద్ఘాటిస్తూ అటువంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని వారు హెచ్చరించారు. ఉద్రిక్తతలను తగ్గించి ప్రాంతీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించే దిశగా తొలి అడుగుగా ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ చట్టాలను, అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని మరియు సత్సంబంధాల సూత్రాలకు కట్టుబడి ఉండాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ఇరాన్తో భవిష్యత్ సంబంధాలు, తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, పొరుగు దేశాలను బెదిరించడానికి సైనిక సామర్థ్యాలను ఉపయోగించకుండా ఉండడంపై ఆధారపడి ఉంటుందని సమావేశంలో పాల్గొన్న వారు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 2026 కట్టుబడి ఉండాలని, అన్ని దాడులను తక్షణమే నిలిపివేయాలని, హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాలను మూసివేస్తామని లేదా అంతరాయం కలిగిస్తామని బెదిరించడం లేదా బాబ్ అల్ మండేబ్లో సముద్ర భద్రతను దెబ్బతీయడం వంటి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. ఖతార్ ఆరోగ్య సంరక్షణ రంగం అత్యున్నత స్థాయిలో పనిచేస్తోందని, నిరంతర సేవలు అందించడానికి మరియు ఏ అత్యవసర పరిస్థితికైనా వేగంగా స్పందించడానికి అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని ప్రజారోగ్య శాఖ మంత్రి హెచ్సి మన్సూర్ బిన్ ఇబ్రహీం బిన్ సాద్ అల్ మహ్మూద్ ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ఖతార్లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిరంతర పర్యవేక్షణ మరియు ఒక సమగ్ర కార్యాచరణ ప్రకారం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ అవసరాలను 9 నెలల వరకు తీర్చగల బలమైన వ్యూహాత్మక మెడిసిన్ నిల్వలు, నిరంతర సరఫరా నెట్వర్క్తో బలంగా ఉందని స్పష్టం చేశారు. వైద్య సరఫరా రంగంలో గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాల మధ్య బలమైన సమన్వయం ఉందని, ఫార్మాస్యూటికల్స్ లేదా అవసరమైన వైద్య సామగ్రిని దిగుమతి చేసుకోవడంలో ఎటువంటి సవాళ్లు ఎదురు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఏమైనా అంతరాయాలు ఏర్పడితే సేవలు నిరంతరంగా కొనసాగేలా చూసేందుకు వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఆపరేషన్స్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది నిరంతరం మెడికల్ నెట్వర్క్ ను పర్యవేక్షిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న వైద్య మరియు పరిపాలనా సిబ్బంది నిరంతర కృషిని మంత్రి ప్రశంసించారు. డయాలసిస్, చిన్నపిల్లల టీకాలు మరియు ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకోవడం వంటి సాధారణ మరియు కీలకమైన సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో కొనసాగుతాయని అల్ మహ్మూద్ తెలిపారు. రక్త సరఫరా విషయానికి వస్తే నిల్వలు సరిపోవడమే కాకుండా ప్రస్తుతం సాధారణ స్థాయిలను మించి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల మద్దతుతో ఖతార్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సుమారు 60,000 మంది అత్యంత అర్హత కలిగిన వైద్య మరియు నర్సింగ్ నిపుణులు ఉన్నారని, వీరు వైద్య వ్యవస్థ సామర్థ్యానికి దోహదపడుతున్నారని పేర్కొన్నారు.
కువైట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఈద్ అల్ ఫితర్ మరియు శుక్రవారం ప్రార్థనల కోసం గ్రాండ్ మసీదులో ప్రవేశం ఉండదని ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ ఈద్ ప్రార్థనల కోసం ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నందుకు గ్రాండ్ మసీద్ నిర్వహణ కమిటీ ఒక ప్రకటన ద్వారా ప్రజలకు క్షమాపణలు తెలియజేసింది. అలాగే ఇదే కారణాల దృష్ట్యా ఈ సంవత్సరం తమ ప్రాంగణంలో కూడా ఈద్ అల్ ఫితర్ ప్రార్థన నిర్వహించడం లేదని బిలాల్ బిన్ రాబాహ్ మసీద్ నిర్వహణ కమిటీ తెలియజేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఒమన్ మరియు భారత్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఈ సందర్భంగా సమీక్షించారు. అలాగే ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు. ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిణామాలపై చర్చించారు. పరస్పర ఆందోళన కలిగించే అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారని సుల్తాన్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహ్రెయిన్లోని సీప్ డిస్ట్రిక్ట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో గల్ఫ్ దేశానికి చెందిన ఒక వ్యక్తికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. శిక్షాకాలం పూర్తయ్యాక అతని దేశం నుంచి బహిష్కరించాలని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం ఆ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అతని కారు అడ్డు తప్పింది. ఈ ప్రమాదంలో తీవ్రమైన తలగాయాలతో అతని భార్య మరణించగా అతని ఎడమ చేయి తీవ్రంగా విరిగింది. ఈ ఘటనలో ప్రభుత్వాస్తులకు కూడా నష్టం వాటిల్లింది. డ్రైవర్ ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు పాటించడంలో విఫలమయ్యాడని దర్యాప్తులో నిర్ధారణైంది. అతని నిర్లక్ష్య డ్రైవింగ్ నేరుగా అతని భార్య మరణానికి కారణమైందని, దాని పర్యవసనాలకు అతనే బాధ్యుడని కోర్టు తీర్పునిచ్చింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.